గంగపురం వెంకటరెడ్డి గారు చెప్పండి. బీజేపీ పార్టీ బీసీల పట్ల నిబద్ధత ఉందా లేదు అంటే బీసీలలో నుండి 42% బీసీలలో నుండి వెళ్ళి ఓన్లీ ఏదైతే ముస్లింలను తీసేస్తేనే ఖచ్చితంగా మేము బిల్ పాస్ చేసుకొస్తానని చెప్పినటువంటి బండి సంజయ్ గారు. అంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్టా బ్యాక్వర్డ్ క్లాసా అనేది ఎట్లా వివరిస్తారు ఈ రెండిట్లో బీజేపీ పార్టీ? ఒక్కటండి, నేను చాలామంది మిత్రులు మాట్లాడినారు. కొంతమందికి రాజకీయ రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం లోపల ఈ చర్చ మీరు పెట్టడం జరిగినటువంటిది. అనేక సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకున్నాము రాజమౌళి గారు. కంటిన్యూ అండి, ఎందుకంటే ఇది బీసీ 42% రిజర్వేషన్ కన్ఫామ్ అయ్యి ఓకే అంతవరకు కూడా ఈ చర్చలు కంటిన్యూ. దాని గురించి అంటలేదు నేను. ఇప్పుడు బీసీలకు 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ కామారెడ్డి ఎన్నికలకు ముందు ఓట్లు దండుకోవడానికి, బీసీ సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి చేసినటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. 42% ఇవ్వచ్చా, ఇవ్వడానికి సంబంధించినటువంటి అంశములు ఏంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి నియంత్రణ లేనిది, పరిధి లేనిది, పరిమితి లేనిది అనేటువంటిది ఆలోచన లేకుండా ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని, రాహుల్ గాంధీ గారిని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటిది. మరి ఆ రోజు ప్రకటించినప్పుడు ఏ పద్ధతిలో వాళ్ళు చేయదలుచుకున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలిసినటువంటి అంశం అది. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మా ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు, అక్కడ కౌన్సిల్లో మాకు ఉండేటువంటి 3 ఎమ్మెల్సీలు కూడా దానికి పూర్తిగా ఏకపక్షంగా మద్దతు ఇచ్చినటువంటి ఒక సందర్భం. మేము ఎప్పుడు కూడా బీసీల అభివృద్ధి కోసం వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానివ్వండి, మద్దతు కానివ్వండి, ఎత్తుగడలు కానీ ఏ పార్టీ చేయలేదు. 65 సంవత్సరాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి వాళ్ళు మాట్లాడితే ముసలి కన్నీరు కిందనే భావించడం జరుగుతున్నటువంటి. ఎందుకు రాలేదు ఈనాడు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా? నేను ఎందుకంటే బీసీలకు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది. ఇవాళ 3 ఎంపీలను మేము గెలిపించుకున్నామండి. ఒక ఎంపీ అన్న వాళ్ళకి గెలిచినాడండి? వచ్చి ఉన్నదా? నేను అడుగుతున్న వాళ్ళ ప్రశ్న. నేనేమంటున్నా అంటే సెంట్రల్లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారండి. వాళ్ళకు ఉన్నారా? ఇప్పుడు తెలంగాణలో చాలా మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు మాట్లాడుతున్నటువంటి దాంట్లో స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే 42% ఇవ్వాలా. ఇవ్వాలా. మేము అంటున్నది ఏంటంటే మా బండి సంజయ్ గారు బీసీ నాయకుడు కాదా? బీసీ నాయకుడు అంటే మీరే బీసీ నాయకులా? ఆయన 42% గురించి ఏం మాట్లాడుతున్నారో వినండి. మీరు కొంతమంది మాట్లాడచ్చు, సామాజిక వర్గాలు అదే పనిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి భ్రమలో పడిపోతే, రేవంత్ రెడ్డి గారు రాజకీయాల కోసం, ఎత్తుగడల కోసం, సంచలన ప్రకటనల కోసం ఆయన చేస్తున్నటువంటి పూర్తిగా ఘోరంగా ఇచ్చిన హామీలలో విఫలమై ఇలా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆయన చేసిన అప్పులపాలు ఉన్నప్పుడు మీకు తెలియదా? ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవన్నీ మాట్లాడదలుచుకోలేదు. వాస్తవానికి ఒక ఆర్థిక సంక్షోభంలో నిస్సహాయ పరిస్థితుల లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి సందర్భం లోపల డైవర్ట్ చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నమే బీసీకి సంబంధించినటువంటి. బీసీ కోణంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. మీ క్యాబినెట్లో చెప్పండి, 42% మీకు దమ్ము ఏముంటే ఇప్పుడు ఇవ్వండి, రేపు పొద్దున క్యాబినెట్ గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం పెట్టి మీరు ఇచ్చినటువంటి 50, 60, 70 ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయో దాంట్లో ఎంతమంది 42% బీసీలకు ఇచ్చారో చెప్పండి మీరు. మేము ఇచ్చినాము 2023లో మేము 38 నుంచి 40 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చినాం. మీరు ఏమి ఇచ్చిండ్రు? 20-25% అతి కష్టం మీద ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళకందరికీ కూడా మేము సహాయం చేస్తాం, వాళ్ళకి పదవులు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని అడుగుతున్నారు. సూటి ప్రశ్న రాజమౌళి గారు. బీసీల మీద ముసలి కన్నీరు గార్చేటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న ఏంటంటే ఇచ్చి చూపించండి. 42% క్యాబినెట్లో ఇవ్వండి. వాళ్ళు ఉన్నాయి కదా 3 ఖాళీలు కదా, వాళ్ళకి ఇవ్వండి. మేము అంటున్నాం కదా, బీసీల గురించి మాట్లాడుతున్నాం కదా. మీరు ఎందుకు ఇస్తున్నారు? రెడ్డిలు అనేటువంటి దానికి ఇస్తున్నాను. నేను రెడ్డిని అయినా కూడా రెడ్డిలకు ఎందుకు ఇస్తున్నాను నేను అడుగుతున్నాను. మీరు చేస్తున్నటువంటిది ఏంటంటే బీసీలను పక్కదోవన పట్టించడానికి ఇవాళ మాట్లాడుతున్నారు. మేము కులగణన చేసినామని. వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా రాజమౌళి గారు? నేను చాలా సందర్భాల్లో కులగణన ఒకవేళ 9th షెడ్యూల్లో ఈ ఐటమ్ రావాలనుకుంటే, తమిళనాడు పద్ధతిలో రావాలనుకుంటే చేయవలసిన తతంగం ఉంది, రాజ్యాంగబద్ధమైన తతంగం ఉంది. ఏమిటది? ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర జ్యుడిషియరీ కమిషను కులగణన చేయాలి. వీళ్ళకి అవగాహన లేదు. బీసీ కమిషన్ వేసి నిరంజన్ వాళ్ళ సభ్యులతో చేయించడం మొదలుపెట్టినారు. నాకు నవ్వొచ్చింది. ఆదిలాబాద్ నుంచి మేము దిగుతున్నామని చెప్పి మా బాలలక్ష్మి గారు వీళ్ళంతా తిరుగుతుంటే వీళ్ళకేం సంబంధం అండి? కులగణనకు సంబంధించి బీసీ కమిషన్కి ఏం సంబంధం? నిజంగా కులగణన సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఒకసారి చదువుకోవాలి మిత్రులంతా కూడా. సుప్రీంకోర్టులో చెప్పినటువంటి 50% పరిమితి విధించినప్పుడు అదొకటి ఉంది కదా, క్యాప్ ఉంది కదా, 50% కంటే మించడానికి వీల్లేదు అనేటువంటిది. మంచికో చెడ్డకో అది ఏదైనా కానీ చర్చ మనకు అనవసరం ఉంది.
దానిలో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటంటే రాజమౌళి గారు, మీరు 50% కంటే బీసీలకు అధికంగా ఇవ్వచ్చు, ఇవ్వండి, 9th షెడ్యూల్లో పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ ఒక శాస్త్రీయ పద్ధతి లోపల కులగణన జరగాల. ఏమాత్రం పొరపాట్లు లేకుండా వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ఏమున్నదని జరిగి కన్స్టబుల్గా రీజనబుల్గా వాళ్ళ శాతం ఉన్నట్టయితే మీరు 9th షెడ్యూల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టి చేసి ఇంక్లూడ్ చేయమని చెప్పి ఉన్నది. వీళ్ళు చేసింది ఏంటండి, ఏదో కులగణన చేసినామంటున్నారు. మధ్యలో తీసుకొచ్చిండ్రు ఎవరిని, వెంకటేశ్వరరావు గారిని. హైకోర్టు మెట్టకాయలు వేసినాక మీరెవరండి చేయడానికి, గవర్నమెంట్ ఏంది చేయడానికి, బీసీ కమిషన్ ఏంది చేయడానికి అంటే అప్పుడు తీసుకొచ్చి కుర్చీలో కూర్చుని పెట్టినారు. పాపం జస్టిస్ వెంకటేశ్వరరావు గారిని కూర్చుని పెట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందట. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం రైట్ ఉందండి చేయడానికి? ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అధికారులకు సంబంధించి ఇప్పుడు సెన్సస్ జరుగుతుందండి, కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేస్తుంది, మేమే కాదు కాంగ్రెస్ పాలన నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఆ సెన్సస్లో ఎవరు చేస్తారండి సెన్సస్? ఒక ఇండిపెండెంట్ సెమీ అటానమస్ బాడీ అది. ఇవాళ కులగణన చేయబోతున్నాము, జనగణన చేయబోతున్నాము. ఊరికే గాలికే మేము కులగణన చేసినామని చెప్పి 3 లక్షల కుటుంబాలు వాళ్ళు చెప్పిన రికార్డుల్లోనే 2 సార్లు ఛాయిస్ ఇచ్చినప్పుడు కూడా సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు గగ్గోలు పెడితే అప్పుడు మళ్ళీ ఇస్తే కూడా 3 లక్షల కుటుంబాలు అసలు డేటా కలెక్ట్ చేయలేదు. అట్లా జరగదండి. ఇప్పుడు మేము చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. రాజమౌళి గారు 26, 27 మొత్తం డేటా వస్తుంది. మొదలు ఇళ్లను ఐడెంటిఫై చేయడము, ఇంటికి నెంబర్ ఇవ్వడము, ఇది చేసినారండి. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో పనిచేసేటోళ్ళు, అన్ఎయిడెడ్ స్కూల్లో పనిచేసేటోళ్ళు నా దగ్గరకు వచ్చినారు, వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చెప్తే రాసుకొని పోతున్నారు. టైంపాస్ ముచ్చట కింద డేటా కలెక్ట్ చేసినారు. చేసి దాన్ని ఏం చేసినారు, ఆ డేటా వెంకటేశ్వరరావు గారి ముందు పెట్టి దీన్ని క్లాసిఫై చేయమన్నారు. సరే ఆయన ఏదో చేసినాడు. అట్లా కాదు, వెంకటేశ్వరరావు గారికి మీరు మ్యాన్ పవర్ ఇవ్వాలా, సిబ్బంది ఇవ్వాలా, నిధులు ఇవ్వాలా, టైం ఇవ్వాలా. ఇచ్చి మీరు చేసి ఉంటే అది ఒక అర్థం ఉంటుంది. మీరు ఎంతసేపు మేము చెప్పినాం కదా కామారెడ్డిలో, మీరు ట్యాబ్లెట్ మీ కడుపుని వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాము, భారతీయ జనతా పార్టీ కూడా ట్యాబ్లెట్ వేసుకోమనంటారు వాళ్ళు. అయ్యా మాకేం జబ్బు లేదు, మీకు కూడా జబ్బు లేదు, మీరు ఇచ్చినారు, చేస్తున్నటువంటి పరిస్థితుల వల్ల లోపాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. మీరు పంపించినారు, మేము ఇక్కడ బిల్లు అసెంబ్లీలో మేము మద్దతు ఇచ్చినాము. మరి ఎందుకు తీసుకొని పోలేదండి? అందరి అపోజిషన్ పార్టీ డెలిగేషన్ ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళి చెప్పొచ్చు కదా అన్ని పార్టీలు, ఎందుకు చేయలేకపోయిందండి? నేను ఏమంటున్నా రాజమౌళి గారు అంటే, రాజకీయాల కోసం ఇవాళ దేశంలో జరుగుతున్నది ఏంటంటే, బీసీ వర్గాలన్నీ కూడా హిందుత్వ భావజాలంతో ఉన్నటువంటి బీసీ భావజాలము సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీని ఏకపక్షంగా మద్దతిస్తున్నటువంటి ఒక సందర్భం లోపల రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కుట్ర ఏంటంటే, కులాల పంచాయతీ పెట్టాలా అనేటువంటిది తీసుకురావడం జరిగినటువంటిది. ఎవరికి వ్యతిరేకత ఉందండి? ఇప్పుడు మేము కులగన చేయబోతున్నాము, రేపు చట్టసభలో కూడా వాళ్ళకి రావచ్చు అవకాశాలు. మీకే లేదు వాళ్ళ మీద ప్రేమ, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్న స్థానిక సంస్థల లోపల రేపు మోదీ గారు నిర్ణయం చేయొచ్చు. పార్లమెంట్లోను, అసెంబ్లీలోను, కౌన్సిల్లోను అన్ని రకాలుగా ఉండే చట్టసభల లోపల బీసీలకు సరైన న్యాయం రాలేదు ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంతా ఒక 1 year లోపల జరిగిపోతుంది కదా. అంతా కూడా 26, 27లో మొత్తం డేటా వచ్చేస్తుంది కదా. 28, 29లో ఎన్నికలు ఏదో ఉన్నాయి కదా మనకు రాష్ట్ర సంబంధించినటువంటిది. కాబట్టి ఇవాళ ఏం చేసినారంటే, ఇక అయిపోతుంది అని చెప్పి తీసుకెళ్ళి బీజేపీ మీద బురద చల్లడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర. మొన్న పెట్టినారు అక్కడ సభ, ధర్నా పెట్టినారు. రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏందో రాహుల్ గాంధీ గారికి అర్థమైంది, కాంగ్రెస్ అధినేత నాయకత్వానికి కూడా అర్థమైంది. అంతకుముందు 4 గంటల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరు కలిపి పెట్టినాడు, అన్ని పార్టీలకు సంబంధించి ఇండియా గ్రూప్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు. ఆ రోజు అర్థమైపోయింది రాహుల్ గాంధీ గారికి. నేను చెప్తున్న రహస్యం, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఈయన చేస్తున్నటువంటి పద్ధతి లోపల అని చెప్పి. మీరు మరుసటి రోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున చేసినాము, అన్ని పార్టీల 100 మంది పార్లమెంటు సభ్యులు వచ్చిండ్రు, వివిధ పార్టీల వాళ్ళని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ ఢిల్లీలో మాట్లాడిన దాంట్లో రాజమౌళి గారు, ఖర్గే గారు రాలేదు, రాహుల్ గాంధీ గారికి ఏదో అక్కడ ఏదో కేసు ఉంది పోయినాడు, ఓకే. మేడం సోనియా గాంధీ గారు అంటే ఆమె ఆరోగ్యరీత్యా పెద్ద రావడం లేదు, ఒప్పుకోవచ్చు. ఖర్గే గారు రాలేదు, కేసీ వేణుగోపాల్ గారు రాలేదు, ప్రియాంక గాంధీ గారు రాలేదు, ఒక్కడన్నా వచ్చి రానండి. కీలకమైన నాయకులు ఈ 4-5 నేను చెప్తున్నటువంటి వాళ్ళు దేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ అగ్రనాయకులు. నేను ఎందుకంటున్నానంటే, దీన్ని తప్పుదోవన పట్టించినాడు, తప్పుదోవన పట్టించి బీజేపీ వ్యతిరేకిస్తున్నాడు. ముస్లింలకు సంబంధించి ముస్లింలు ఈ రాష్ట్రంలో 12% ఉన్నారు. వాళ్ళు అంటున్నారు ముస్లింలు దూదేకుల ఫకీరులు అనేటి, వాళ్ళ మీద మాకు వ్యతిరేకత లేదు. మీరు వాళ్ళు ఉన్న 12%కి 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కదా. అసలైన బీసీలకు అన్యాయం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మీకేమో ఏదో అయిపోతుంది మనకెందుకు అనేటువంటిది అంటున్నారు. మేము అంటున్నది అంటే, నిజమైన బీసీకి ఈ దేశంలో న్యాయం జరగాలి. నిజమైన బీసీకి ఏ రకమైన అన్యాయం జరగడానికి వీల్లేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లోపల మతపరమైన రిజర్వేషన్ల ప్రస్తావన లేదు. మీరు ఆయనే అంబేద్కర్ లాంటి సామాజిక కార్యకర్త, భావజాలం ఉన్నటువంటి వ్యక్తే ఆ భావాన్ని చెప్పడం జరిగినటువంటిది. సరే, ఇవాళ మనం చేయాలనుకుంటున్నప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది.
పద్ధతి ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. మీరు 50% 285 ఇక్కడ చట్టంలో పంచాయతీరాజ్ చట్టం తెలంగాణలో 285 క్లాస్ ఉంది. దాంట్లో ఏముంది 50% మించడానికి వీల్లేదు అనేటువంటిది. రేపు ఎవడన్నా కోర్టుకు పోతే ఏమవుతుంది? మరి ఎందుకు చేయడం లేదు మీరు ఎందుకు చేయలేకపోయినారు? కాబట్టి ఇవల్ల దేశంలో మేము మోడల్ కర్ణాటక మోడల్ తెలంగాణ మోడల్ అంటారు, నవ్వు వస్తుంది. మీరు కర్ణాటకలో మనకంటే ముందు రాజమౌళి గారు 6 నెలల ముందు ప్రభుత్వం ఏర్పడ్డది. అక్కడ 350 కోట్లు పెట్టి కులగణన చేసినారు. ఏమైందో చెప్పమనండి. సిద్ధరామయ్య గారు బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముఖ్యమంత్రి కదా, ఆయన అంటే నాకు గౌరవం ఉంది. ఏం చేసిండో చెప్పమనండి. హిమాచల్లో ఏం చేసిండో చెప్పమనండి. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా తెలంగాణలో ప్రజలని తప్పుదోవన పట్టించి అధికారంలోకి వచ్చి అమలుగాని హామీలు ఇచ్చి మోసం చేస్తూ అదే పద్ధతిలో బహుశా కాంగ్రెస్లో 55 సంవత్సరాలుగా బీసీలను ఎవరు ఇంత పెద్ద ఎత్తున మోసం చేయలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అది గమనించమని కోరుతున్నాం. మేము వ్యతిరేకం కాదు. మేము రేపు అంటున్నాం కదా, రేపు చట్టసభల్లో కూడా బీసీలకు అవకాశాలు తప్పకుండా వచ్చేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. మాకు తెలియదా రాజకీయం? మీరు ఈ ఆట ఆడితే మాకు తెలియదా? ఎస్, మేము మహిళలకు పెట్టినాము. మహిళలకు మీరు ఎప్పుడైనా రిజర్వేషన్ పెట్టిందా? మహిళల రిజర్వేషన్ రేపు ఈ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్స్ ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితుల మోదీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి చేసేటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడల్లో వెంకరెడ్డి గారు 3 నెలలకు వస్తుందా అనేటువంటి మాట పక్కకు పెట్టండి. కాబట్టి ఇవాళ నేను ఒక్క మాట, కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటి? వీళ్ళు బీజేపీ మీద ఇవన్నీ తెలిసినప్పుడు మరి మీకు తెలియదా కామారెడ్డిలో ఏం జరిగింది అనేటువంటిది? మేము బిల్లు పెడతాము రండి, బిల్లు ఇప్పుడు మేము చెప్పినాం. అక్కడికి మధ్యప్రదేశ్లో ఏ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు చదవని చెప్పి మా రామచంద్రరావు గారు స్టేట్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. మీరు అది స్టడీ చేసి చెప్పండి, మీరు ఆ పద్ధతిలో చెప్పమని చెప్పినాము. 10% ముస్లింలు, నిన్న కూడా 10% ముస్లింలకు సంబంధించిన ఐటమ్లు మీరు తీసేయండి. మా కిషన్ రెడ్డి గారు గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది ఏమిటంటే, నేను రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తా, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తా. దీంట్లో వేరే ఉద్దేశం మేము ముస్లింలకు వ్యతిరేకమని కాదు, ఆర్థిక పరమైనటువంటి సంబంధించినట్లు వాళ్ళు వచ్చే కేటగిరీలో వాళ్ళు వస్తారు. వెంకరెడ్డి గారు ఒక్కటి చెప్పండి, బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్టా బ్యాక్వర్డ్ క్లాస్ ఎలా వర్గీకరిస్తున్నారు మీరు? బీజేపీ పార్టీ ఉండాలి. ఇప్పుడు బీసీ బ్యాక్వర్డ్ ఇప్పుడు ఏమున్నదో చెప్పండి. జియోలో ఏబీసీ అని బీసీలకు ఇచ్చిన దాంట్లో ఏం మెన్షన్ చేసినారు?